రటికా సుప్రీంకోర్టు కీలక తీర్పుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. వెనుకబడిన కులాల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పింది. ఇక కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, కోర్టుల జోక్యం ఉండదని సిజేఐ సూర్యకాంత్ ధర్మాసనం వెల్లడించింది. వెనుకబడిన కులాల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం తెలుసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రజికా కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కీలక తీర్పు సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి చెప్పండి, జనగణనలో కులాల లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు, అప్డేట్స్ ఏంటి? పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పేసి కూడా అనేక రాష్ట్రాల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒకవైపు ఒత్తిడి పెరుగుతుంది. ఇటీవల తెలంగాణలో పూర్తిగా కులగణన చేసి వివరాలు బయటకు ఇచ్చారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం దిగిపోయే ముందు చేసినటువంటి కులగణన లెక్కలు కూడా ఇంకా బయటకు రాలేదు. ఇలాంటి సమయంలో బీసీలకు సంబంధించిన కులాల జనగణన తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇది విధానపరమైన నిర్ణయం, ఇందులో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఒకవైపు స్పష్టం చేసింది. వెనుకబడిన కులాల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం తెలుసుకోవాలని సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి దేశంలో జనగణనతో పాటు ఎస్సీ ఎస్టీల వైపు జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం వైపు ఇప్పటికే తీసుకుంటుంది. ఇందులో బీసీల జనాభా లెక్కలు కూడా, ఓబీసీ జనాభా లెక్కలు కూడా తీయాలని చెప్పేసి రాజకీయ పార్టీలను కూడా పదే పదే డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో 1931 తర్వాత ఇంతవరకు కూడా బీసీల కులగణన జరగలేదు. దాన్ని పటిష్టంగా నిర్వహించాలని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇదే విషయం మీద పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ఈ కులగణనను కంప్లీట్ చేసి లెక్కలన్నీ కూడా బయటపెట్టి ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన విషయంలో ఎవరెవరు ఎంత వెనుకబడి ఉన్నారు, ఎంత ముందున్నారు, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, ఒకవైపు విద్యాపరంగా, ఒకవైపు ఎంతమందికి ఎన్ని రకాల వ్యవస్థలో వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి కులాల లెక్కల్ని బయటపెట్టింది. ఇది ఒక దేశానికి ఒక అభివృద్ధి పరంగా ఒక ఎక్సైజ్ లాంటిది. దీన్ని ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. అయితే ఇటీవల కొందరు ఈ కులగణనను వ్యతిరేకిస్తూ కులగణన దేశంలో అంతర్గత చర్చకు కారణమవుతుంది, ఇది ఇన్స్టెబిలిటీకి కారణమవుతుంది, దేశంలో దీని వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కూడా వారి పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఈ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసి దేశంలో వెనుకబడిన కులాల జనాభా లెక్కలు తెలిస్తేనే వారి సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఇది ఒక విధానపరమైన నిర్ణయం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఇందులో సుప్రీంకోర్టు జోక్యం ఏమి ఉండదు. వెనుకబడిన కులాల జనాభా ఎంత ఉందో కేంద్రం తెలుసుకోవాలని తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఓకే, రైట్ ఏవై స్వామి.